ఇప్పుడు మనం కామెంట్స్ ఇన్ జావా చూద్దాం. కామెంట్స్ ఆర్ నోట్స్ రిటర్న్ ఇన్సైడ్ ఏ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ ది కోడ్. సో మనం కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కామెంట్స్ అనేది వాడతాం. ఓకేనా? దే ఆర్ ఇగ్నోర్డ్ బై ది జావా కంపైలర్. అంటే జావా కంపైలర్ అనేది మన కామెంట్ చేసిన కోడ్ అనేది ప్రింట్ చేయదు. ఓకేనా? సో మనకి కామెంట్స్ చేయాలంటే మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? సో మనకి జావా అనేది సపోర్ట్ చేస్తుంది 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ని. అందులో ఫస్ట్ కామెంట్ ఏమిటంటే సింగిల్ లైన్ కామెంట్, సెకండ్ మల్టీ లైన్ కామెంట్, థర్డ్ డాక్యుమెంటేషన్ కామెంట్. ఓకేనా? దాన్ని మనం జావా డాక్యుమెంట్ అని అంటాం, జావా డాట్. ఇప్పుడు మనం సింగిల్ లైన్ కామెంట్ చూద్దాం. సింగిల్ లైన్ కామెంట్ అనేది డబల్ స్లాష్ తోని మనం డిఫైన్ చేస్తాం. యూస్డ్ టు రైట్ ఎస్ కామెంట్ అనే సింగిల్ లైన్. సో సింగిల్ లైన్ కామెంట్ చేయడానికి మనం డబుల్ స్లాష్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్గా ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను, సెమికాలన్, తర్వాత క్యాపిటల్ SYSO, కంట్రోల్ స్పేస్ ఎంటర్. సో అక్కడ నేను ఏ ప్రింట్ చేస్తున్నాను. సేవ్ చేద్దాం. ఫస్ట్ మనం రన్ చేద్దాం, చెప్తాను తర్వాత. సో మనకి 20 అని ప్రింట్ అయింది. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి ఏమి కామెంట్, సింగిల్ లైన్ కామెంట్ డబుల్ స్లాష్ కదా. సో ఇక్కడ మనం డబుల్ స్లాష్ అని పెట్టి దిస్ కోడ్ ఈస్ ప్రింట్ ఏ వాల్యూ అని ఇచ్చాను. ఓకేనా? సో మనం ఇది చూస్తే దిస్ కోడ్ ఇస్ ప్రింట్ ఏ వాల్యూ అని చూస్తే మనకి అర్థమైపోయింది కదా. సో మనకి ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అని. ఓకేనా? సో మనకి చూసి వెంటనే మనకు అర్థమైపోయింది. సో మనకి ఇది అనేది జావా కంపైలర్ అనేది రన్ చేయదు. దీన్ని ఫస్ట్ సేవ్ చేయండి, రన్ చేద్దాం. సో మనకి ఈ టెస్ట్ ఎలాంటి ప్రింట్ అవ్వలేదు, జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అయింది. ఓకేనా? సో దీన్ని ప్రింట్ అవ్వదు, జస్ట్ మనం ఈ లైన్ని ఓన్లీ ఫర్ రీడ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఓకేనా? సో మనకి టెస్ట్ అనేది ప్రింట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది సింగిల్ లైన్. సో ఒక టెస్ట్ని నేను కామెంట్ చేయాలంటే సింగిల్ లైన్ వాడాను. ఓకేనా? అలాగే నాకు 2 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్ మనం కామెంట్ చేయాలంటే మనం మల్టీ లైన్ కామెంట్ అని ఉంటుంది. ఓకేనా? సో మనం మల్టీ లైన్ కామెంట్ దేంట్లో డిఫైన్ చేస్తాం? స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ ఇట్లా మనం డిఫైన్ చేస్తాం. సో ఇది మనం స్టార్టింగ్ ఇవ్వాలి, ఇది మనం ఎండింగ్ ఇవ్వాలి. సో మన స్టార్టింగ్, సో స్లాష్ స్టార్ అనేది స్టార్టింగ్ ఇక్కడే కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈ 2 కోడ్స్ మనం కామెంట్ చేయాలంటే స్టార్ట్ ఇక్కడే కదా. సో ఇక్కడ మనం స్లాష్ స్టార్ అని ఇవ్వాలి. ఎండింగ్ కూడా ఏముంది, ఎండింగ్ స్టార్ స్లాష్. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనకి ఈ లైన్ మొత్తం కామెంట్ అయిపోయింది. ఓకేనా? మీరు సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి ఏమైనా ప్రింట్ అయిందా? ఏం ప్రింట్ అవ్వదు. సో మనకు కామెంట్ చేసాం కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నేను సింపుల్గా టెస్ట్ ప్రింట్ చేస్తాను, కంట్రోల్ స్పేస్ ఎంటర్. జస్ట్ ఇందులో కామెంట్ అని ఇస్తాను. ఓకేనా? మన ప్రింటింగ్ మెథడ్లో డబుల్ స్టార్లో డబుల్ కోడ్స్లో మనం ఏదైనా టెస్ట్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఆ టెస్ట్ ఇస్తే మనకి ఆ టెస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. రన్ చేద్దాం. సో మనకి కామెంట్ అని ప్రింట్ అయింది. ఓకేనా? ఈ కామెంట్ అని ప్రింట్ అయింది, కానీ ఏ వాల్యూ ప్రింట్ అయిందా? ఏ వాల్యూ ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం కామెంట్ చేసాం. ఓకేనా? సో ఇలా మనం ఏదైనా కోడ్ని మనం రీడ్ చేయడానికి, లేదా కోడ్ నాకు అవసరం లేదంటే కామెంట్ చేయడానికి, అంటే ఆ కోడ్ మనకి ప్రింట్ అవ్వద్దు, దానికి కామెంట్ చేయడానికి మనం కామెంట్ అని వాడతాం. ఓకేనా? అలాగే మనకి డాక్యుమెంటేషన్ కామెంట్ అని ఉంది, దాన్ని మనం జావా డాక్ అని అంటాం. ఓకేనా? సో అది ఎట్లా డిఫైన్ చేస్తామంటే స్లాష్ డబుల్ స్టార్ స్టార్ స్లాష్. ఓకేనా? యూస్డ్ టు జనరేట్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ప్రింట్ చేశాను కదా ఈ టెస్ట్. సో ఇక్కడ నేను జస్ట్
స్లాష్ డబల్ స్టార్ అని ఇవ్వాలి. సో ఇక్కడ ఉంది కదా స్లాష్ డబల్ స్టార్ అని. సో స్లాష్ డబల్ స్టార్ అని ఇచ్చి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఒక డాక్యుమెంటేషన్, ఓకేనా, డాక్యుమెంటేషన్ కామెంట్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనం దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ ప్రింట్ టెక్స్ట్ ఇన్ జావా అని ఇచ్చాను. సో ఇది మనకి ప్రింట్ అవ్వదు, ఓకేనా. సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి కామెంట్ అనేది ప్రింట్ అయింది, ఓకేనా. సో జస్ట్ మనకి కామెంట్ అనేది ప్రింట్ అయింది, ఇది మనకి ప్రింట్ అవ్వలేదు, ఓకేనా. దీనే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మోడల్ని మనం డాక్యుమెంటేషన్ కామెంట్ అని అంటాం, ఓకేనా, లేదా జావా డాక్ అని అంటాం. ఇది మనకి కామెంట్స్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.